ఎప్పుడైతే కార్పొరేట్ హాస్పిటల్స్ మొదలయ్యాయి సిటీలో, అప్పుడు నేను మా అమ్మ నాన్నను హాస్పిటల్‌కి తీసుకెళ్ళినప్పుడు, ఈ ఆ రష్షు ఫిజిషియన్స్‌కు అంటే పెద్ద డాక్టర్స్ ఉన్నప్పటికీ, వాళ్ళకు టైము లేకపోవడము, హ్మ్. 100 మంది పేషెంట్స్ చూడడము, యాహ్! ఒక్క నిమిషం, 2 నిమిషాల్లో యూనో ట్రీట్మెంటు రాయడము, అందులో హ్మ్. వాళ్ళకి పేపర్‌లో రావడము, రికార్డ్స్ లేకపోవడం, ఇవన్నీ చూస్తూ నాకు అనిపించింది. ఈస్ దిస్ అ వే టు రియల్లీ హ్యావ్ ఎ హెల్త్ కేర్ సిస్టమ్ అని. హ్మ్. సో అప్పటి వరకు నాకు అమెరికాలో యాజ్ ఏ ఫిజిషియన్ లీడర్ అంటే 34 సంవత్సరాల నుంచే నాకు అవకాశం వాళ్ళు కలిగించారు, నాకు కలిగింది. హ్మ్. దాని కొరకు నేను ఎంతో అదృష్టవంతుని అనుకుంటాను. హ్మ్. ఇది రేర్లీ సంబడి గెట్స్ దట్ ఆపర్చునిటీ. కరెక్ట్. సో ఆ లీడర్షిప్ రోల్లో ఉన్నప్పటికీ హెల్త్ కేర్ సిస్టము ఎలా ఉండాలి, అది ఎలా నడిపియాలి అండ్ హౌ విల్ బి బెనిఫిషియల్ మన పబ్లిక్ కొరకు, హ్మ్. ఆ దృష్టితోనే అనుకున్నాను. ఏం లాభం ఇన్ని రోజులు ఇక్కడ ఉంది ఇంత సక్సెస్‌ఫుల్‌గా అయినప్పటికీ. హ్మ్. ఓకే. కాంట్ ఐ డూ సంథింగ్ మన దేశం కొరకుని. హ్మ్. ఐ సెడ్ నా ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగా. హ్మ్. నా స్టేట్ స్పెషల్ మెరిట్ స్కాలర్‌షిప్స్ వచ్చినందుకు అవును. మీరు గవ గోల్డ్ మెడల్ కూడా కదా! అవును. నాకు గవర్నమెంట్ నాకు ఆ స్కాలర్‌షిప్ ఇచ్చినందుకు మెడికల్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఫ్రీ. ఆ! సో, నాకు ఒక సహానుభూతి అన్నట్టు. ఒక ఒక నా దేశం నన్ను చదివిపిచ్చింది.